నమస్కారం అండి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ అనే దానికంటే ఒక మధ్యతరగతి తల్లిదండ్రుల యొక్క ఆవేదన గురించి మాట్లాడడం అనేది అయితే కరెక్ట్ అవుతుందేమో. ఎందుకంటే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థ అనేది చాలా అస్తవ్యస్తం అయిపోయింది. ఈరోజు విద్యా వైద్యం అనేది ఒక మధ్యతరగతికి అందని ద్రాక్షలాగా మిగిలిపోతుంది. ఈరోజు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక పిల్లవాడిని స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలంటే అడ్మిషన్ దొరకడం కానుండే పెద్ద గగనమైపోయింది. అడ్మిషన్ దొరకడానికి ఎన్నో రికమెండేషన్లు, పిల్లలకి ఎగ్జామ్లు, తల్లిదండ్రులకు ఇంటర్వ్యూలు, డొనేషన్లు ఇవన్నీ కూడా పే చేసిన తర్వాత మనము స్కూల్ ఫీజులు మళ్ళీ ట్యూషన్ ఫీజు కూడా లక్షలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మరి ఎందుకు ఇదంతా? ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏమైనట్టు? భారతదేశంలో 2009లో మనకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనే ఒక యాక్ట్ వచ్చింది. అసలు ఈ యాక్ట్ యొక్క ఉద్దేశం ఏంటి? అందరికీ విద్యను అందించాలి, పేద మధ్య ధనిక వర్గాల అందరికీ కూడా విద్య అందుబాటులో ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వచ్చినటువంటి యాక్ట్ ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లో అమలు కావట్లేదు? దీని వెనుక కారణాలు ఏంటి? ఈరోజు పెన్షన్స్ అని, సంక్షేమ పథకాలని వేల కోట్లు పంచుతున్నటువంటి ప్రభుత్వాలు దీని మీద ఎందుకు దృష్టి సారించట్లేదు? ఈ యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు పరిస్తే మనకొచ్చే లాభాలేంటి అంటే, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు పరిస్తే మన పిల్లలందరికీ కూడా కార్పొరేట్ స్కూల్లో చదువుకునే అవకాశాలు ఉంటాయి. ప్రతి కార్పొరేట్ స్కూల్లో కూడా 25% అంటే వారి యొక్క స్ట్రెంత్లో 25% ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఫ్రీగా పేదవాళ్ళు కూడా కార్పొరేట్ స్కూళ్ళల్లో అడ్మిషన్ దొరుకుతుంది కాబట్టి వాళ్ళకు కూడా మంచి క్వాలిటీ విద్య దొరుకుతుందనే ఒక ఉద్దేశంతో ఈ చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈవెన్ ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా మనకు అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించాలి అని చెప్పేసి ఈ యొక్క యాక్ట్లో అయితే పొందుపరచడం జరిగింది. మరి ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు? మరి 10 రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ అవుతుంది. అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్ అండ్ ఢిల్లీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక అండ్ చండీగఢ్, మధ్యప్రదేశ్ ఇట్లా ఎన్ని స్టేట్లలో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి ఈ యొక్క యాక్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు? ఈ యొక్క విద్యార్థి నాయకులు కానీ ప్రతిపక్షాలు కానీ దీని మీద ఎందుకు దృష్టి సారించలేకపోతున్నారు? మనకి ఎప్పటికీ కూడా చేపల కూర వడ్డించడం కాదు, చేపలు పట్టడం నేర్పిస్తే ఎవరు కారే వండుకుని తింటారు. మనం చేయాలి అంటే అందరినీ విద్యా వ్యవస్థను మనము పటిష్టం చేసుకోవాలి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో దరిద్రం ఏంటి అంటే ఆ విద్యా వ్యవస్థలను ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఎంతో చరిత్ర కలిగిన, కాకతీయ యూనివర్సిటీ లాంటి ఎంతో చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీల్లో కూడా ఈరోజు సరైన స్టాఫ్ లేరు అంటే మన యొక్క విద్యా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంది అనేది చెప్పుకోవడానికి ఇదొక ఉదాహరణ. యూనివర్సిటీల్లో కాదు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ, ఎటువంటి గవర్నమెంట్ స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ వీటిల్లో కూడా పూర్తి స్థాయి స్టాఫ్ ఈరోజు లేరు. ఈవెన్ మనం ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూల్లో పిల్లలు జాయిన్ చేయించినా కానీ దాంట్లో ఒక క్వాలిఫైడ్ టీచర్స్ కూడా లేరు. మనము క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా లేరా అని అడిగే పరిస్థితి కూడా లేరు. కనీసం కార్పొరేట్ స్కూళ్ళల్లో మన పిల్లలు ఏం చేస్తున్నారో మనం గేట్ లోపలికి ఎంటర్ అయి చూద్దామన్నా కానీ అదేదో లోపడేదో ఉగ్రవాద సంస్థలకు ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా మనల్ని గేట్ బయటనే సెక్యూరిటీ గార్డులు ఆపేస్తారు. లోపలికి వెళ్తే చూడకూడదు, ఏదైనా చూస్తామేమో అని చెప్పేసి. అంత దౌర్భాగ్య స్థితిలో ఈరోజు మనం లక్షల ఫీజులు కట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నాము అంటే దీని గురించి మనం తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. 10 రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి ఈ యొక్క యాక్ట్ మన దగ్గర అయితే కావట్లేదు. ఈ యాక్ట్ సెక్షన్ 12 ప్రకారంగా ప్రతి బ్యాక్వర్డ్ పిల్లలకు అంటే ఫైనాన్షియల్గా వెనకబడినటువంటి వీకర్ సెక్షన్ నుంచి వచ్చినటువంటి పిల్లలకు 25% మనకైతే అడ్మిషన్స్ ఫ్రీగా ఇవ్వాలి అని అయితే దీంట్లో పొందుపరిచింది. మరి ఇంత అద్భుతమైన యాక్ట్ను మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతున్నాం? కాబట్టి దీనిపైన ప్రతి ఒక్కరూ దృష్టి సాధించి, అలాగే ఏదైతే డొనేషన్స్ ఈ యొక్క యాక్ట్ ప్రకారము డొనేషన్స్ తీసుకోకూడదు, అడ్మిషన్స్కి స్క్రీనింగ్ టెస్టులు కానీ ఇంటర్వ్యూస్ కానీ పెట్టకూడదు. పిల్లలకు మన లక్షల ఫీజులు కట్టినప్పుడు
మన పిల్లలకు చదవగలిగితేనే వాళ్ళు నేర్పిస్తా అంటే అయ్యేం విద్యా సంస్థలు అండి? అందరి పిల్లలకు విద్యలు నేర్పితేనే కదా అవి ఈక్వల్గా విద్యా సంస్థలు అనేది. సో ఒకరు తక్కువ చదువుతారు, ఎక్కువ చదువుతారు, అది కామన్. కానీ అందరికీ నేర్పించగలిగే సత్తా అయితే ఆ విద్యా సంస్థకు ఉండాలి కదా, మనం లక్షల ఫీజులు కడుతున్నప్పుడు. కాబట్టి మిత్రులారా, మీరు, మనము, నాయకులు అందరూ కలిసి కూడా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క విద్యా హక్కు చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూసుకుంటే మనకు మన పిల్లల భవిష్యత్తుకు చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచిస్తారని మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ. మీ శ్రీధర్ దుగుంట్ల.